ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీ కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్వయంగా సెలవిస్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు అనే మాటని మీరు గమనించారా? ఈరోజు నీ జీవితంలో ఏడ్పు ఉండొచ్చు, ఈరోజు నీ జీవితంలో దుఃఖం ఉండొచ్చు. ఏడ్పించేవారు కొందరు, దుఃఖపరిచేవారు మరికొందరు, కృంగదీసేవారు ఎందరో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దుఃఖాన్ని, నీ ఏడుపుని, నీ బాధని, నీ కృంగుదలను చూచిన దేవుడు నీతో అంటున్నారు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నీవు నవ్వే రోజు ఒకటి ఉంది. మీరు ఏడ్చుచున్నారు, మీరు నవ్వుదురు. ప్రియులారా, గమనించండి. ఏడుపు నీ వంతైతే నేను నవ్వించడం దేవుని వంతు. ఏ నోటితోనైతే ఏడ్చావో అదే నోటితో నవ్వేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుంచే దేవుడు ఆయన. నిశ్చయంగా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ నోటి నిండా నవ్వుంచి నిన్ను గురించి వినిన వారందరూ కూడా సంతోషంతో నవ్వుకునేటట్లుగా దేవుడు నిన్ను ఒక సంతోష కారణంగా, సంతోష నిలయంగా ఆయన చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో నీ దుఃఖమును తొలగించి, నీ ఏడుపు నుంచి నిన్ను విడిపించి గొప్ప నవ్వును కలుగు చేస్తాడు. దేనిని బట్టి ఏడుస్తున్నావు? దేన్ని బట్టి దుఃఖపడుతున్నావు? భర్తను బట్టి ఏడుస్తున్నావా? భర్త మారలేదని, భర్త అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తున్నావా? పిల్లల పరిస్థితులను చూసి ఏడుస్తున్నావా? ఆర్థిక పరిస్థితులను చూసి ఏడుస్తున్నావా? లేక నీ ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతలను చూసి నువ్వు ఏడుస్తున్నావా? నీ ఏడుపుకు కారణం ఏదైనప్పటికీ ఆ యావత్తును దేవుడు నవ్వుగా మార్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీ నవ్వులో పాలిభాగస్తులగునట్లుగా ప్రభు నీ నోటిలో నవ్వు ఉంచబోతూ ఉన్నాడు. కనుక ఏడవక ఊరుకోనుము, కన్నీరు విడుచుట మానుము అని చెబుతున్న దేవుడు నీకు చెబుతున్న మాట, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుదురు. నీకు నవ్వే రోజు ఉంది. నువ్వు నవ్వుకునే ఆనందకరమైన గడియలు ఉన్నాయి. అటు అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని నీ జీవితంలో దేవుడు కలుగు చేస్తాడు. నిశ్చయంగా నీ దుఃఖమంతటిని సిలువలో భరించాడు, నీ ఏడుపంతటిని సిలువలో భరించారు. ఆయన సిలువలో నీ నుండి నీ ఏడుపుని తీసుకుని తన నుండి ఆయన నీకు నవ్వుని ప్రసాదించడానికే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది కలుగు చేయటానికి దేవుడు తన హస్తాన్ని చాచాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపుడైన తండ్రి, దేనిని బట్టి నీ బిడ్డలు ఏడుస్తున్నారు? దేనిని బట్టి నీ బిడ్డలు కృంగిపోతూ ఉన్నారు? ఆ యావత్తును ఎరిగిన దేవుడు ప్రభువా, వారి జీవితాల్లో వారి ఏడుపు నుంచి విడిపించి వారి నోట మీరు నవ్వు నుంచి నవ్వుతూ బ్రతికేవారిగాను, అనేకులు నవ్విస్తూ బ్రతికేవారిగా, అనేకుల సంతోషానికి కారకులుగా ఉండినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. నీ బిడ్డల నోట్లో నవ్వునుంచండి. ఎక్కడ ఏడ్చారో అక్కడ నవ్వేటట్లు, ఎక్కడ కృంగిపోయారో అక్కడ లేవనెత్తబడేటట్లుగా చేయండి. ఏ కారణం బట్టి వారు ఏడుస్తున్నారు ఆ కారణములన్నిటినీ మార్చి నీ బిడ్డల నోట నవ్వుంచి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.